చెప్పాలి. అందుకనే నేను చిన్నగా మీకు చెప్తున్నాను, బయట ప్రసంగాలు వేరు, సంఘంలో ప్రసంగాలు వేరు. మీకు నేర్పించాలి అన్ని యేసుప్రభు వారి శక్తి మహిమల గురించి. ఆయన చనిపోయినప్పుడు భూకంపం వచ్చిందంటే ఏంది? భూమి భయపడిపోయింది, వణికింది. నన్ను చేసిన దేవుడు ఈ నేల మీద ఆయన చనిపోయాడు. బండలు కూడా చూడలేక బద్దలైపోయింది. సూర్యుడు దాక్కున్నాడు వెళ్ళిపోయి. ఆయన మరణం అంత గొప్పది అని దానికి అర్థం. చేతగా చచ్చిపోయిన దేవుడు కాదు, భూమి భయపడి భూమికి నోరొస్తే పిచ్చోడా, ఆయన నిన్ను నన్ను చేసిన దేవుడు మన కొరకు చనిపోయాడు. భూమి నోరొస్తే భూమి చెప్పింది. చనిపోయిన తరప్పుడు యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఎప్పుడు ఆయన వెంటే ఉండేవారు కదా. ఇప్పుడు భయపడి వాళ్ళు కూడా పారిపోయారు, ఎవరు లేరు. అందరూ పారిపోయినప్పుడు ఇప్పుడు ఆయన ప్రాణం విడిచారు కదా. ఇంకో సంఘటన, ఈ మోకాళ్ళు వెరగొట్టినప్పుడు యేసుప్రభు దగ్గర కూడా వచ్చి మోకాళ్ళు వెరగొట్టకపోతే అప్పటికే ప్రాణం విడిచి ఉంటాడు కదా. ఆయన చనిపోయాడా లేదా చూద్దామని బళ్ళెంతో పక్కలో పొడిచారు. మోకాళ్ళు వెరగొట్టకుండా బళ్ళెంతో పక్కలో పొడిచారు.